నేటి ముఖ్యాంశాలు. అందరం కలిసి మత్తును చిత్తు చేద్దాం. జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు సూపర్ కాయకల్ప ఇన్ఛార్జ్ డాక్టర్ దశరథ్. అంతారం గ్రామాన్ని సందర్శించిన తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్. ఇందర్చేడ్లో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుని అర్జియాను ఘనంగా సన్మానించిన గ్రామస్తులు. నాటు సారాన్ని తయారు చేసే 5,180 కిలోల నల్ల బెల్లం పట్టివేత. 3 వ్యక్తుల అరెస్ట్, వాహనం సీజ్. ఆషాఢమాసం సందర్భంగా ఇంద్రానగర్ శ్రీ రేణుకా ఎల్లమ్మకు బోనాలను సమర్పించిన భక్తులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఇటీవల వికారాబాద్ జిల్లాలో మొత్తం 31 గంజాయి కేసులలో లభించిన 104 కిలోల 530 గ్రాముల గంజాయి లభించింది. వికారాబాద్ జిల్లా కోర్టు ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ గ్రామంలో ఉన్న మెడికల్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మంగళవారం గంజాయిని వేసి కాల్చివేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గంజాయిని అందరం కలిసి చిత్తు చేద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాల దగ్గరికి వెళ్లరాదని సూచించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలు ముందు ఆనందాన్ని కలిగించినా చివరకు జీవితంలో విషాదాన్ని మిగులుస్తాయని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల అలవాట్లపై దృష్టి సాధించాలని, ఎవరికైనా మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వికారాబాద్ జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చుకొనుటకు మన వంతు అందరం బాధ్యతతో పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, వికారాబాద్, పరిగి, తాండూరు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు బాగున్నాయని కాయకల్ప ఇన్ఛార్జ్ డాక్టర్ దశరథ్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. అమీర్పేట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఉన్న తనను ప్రభుత్వం కాయకల్ప ఇన్ఛార్జిగా నియమించిందని పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. మొదటి దశ పరిశీలన పూర్తయిందని, ఇంకోసారి రావాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు పరిశీలించిన ఆసుపత్రుల్లో తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయని కొనియాడారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్, అత్యవసర విభాగం, ఆపరేషన్ థియేటర్స్, వార్డులతో పాటు రోగులకు అడిగి వైద్య సేవల గురించి తెలుసుకున్నానని తెలిపారు. డాక్టర్ దశరథ్ తో పాటు ఆర్ఎంఓ ఆనంద్ గోపాల్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను మెడికల్ సూపరింటెండెంట్ అమీర్పేట. ఇక్కడ నన్ను ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కాయకల్ప అసెస్మెంట్ కోసం ఇన్ఛార్జ్ చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చారు. ప్రస్తుతానికి హాఫ్ ఆఫ్ ద ఇన్స్పెక్షన్ అయింది అసెస్మెంట్. ఇంకా రికార్డ్స్ అవి చూడాలి. ఇప్పటివరకు అయితే హాస్పిటల్ రికార్డ్స్ మెయింటెనెన్స్ అంతా బాగుంది. ఓన్లీ థింగ్ ఎక్కువ అబ్జర్వేషన్ అంటే మ్యాక్సిమం పెయింటింగ్ పెచ్చులు ఊడిపోయినాయి, అదొకటే తప్ప అదర్వైజ్ డాక్టర్లు, హాస్పిటల్ సిస్టర్లు అందరూ బాగా కష్టపడి పనిచేసి బాగా నీట్గా పెట్టాడు. అప్ టు ద మార్క్ రిజిస్టర్లు మెయింటైన్ చేయడం కానీ, హాస్పిటల్ ఇంటర్నల్ నీట్గా ఉంచడం కానీ చాలా బాగా చేశారు. అండ్ ఇంకా అగ్రిమెంట్స్, ఎంఓయూ విత్ ల్యాబ్లు, డైటు, శానిటేషన్ అవన్నీ చెక్ చేయాలి. హెచ్డిఎస్ మీటింగ్లో రికార్డులన్నీ చూసిన తర్వాత కానీ మనకు క్లారిటీ రాదు. ఇప్పటివరకు నేను చూసిన 4 హాస్పిటల్లో రికార్డ్స్ వైజ్ ఇంటర్నల్ మెయింటెనెన్స్ అయితే ద బెస్ట్ హాస్పిటల్. ఇందులో దీన్ని చూద్దాం, ఫస్ట్ ప్రైజ్ రావచ్చు. ఫస్ట్ ప్రైజ్ వస్తే 60 lakhs, 50 lakhs ఫర్ హాస్పిటల్కి. అండ్ ఎకో ఫ్రెండ్లీ దానికి ఒక 10 lakhs ప్రైజ్ మనీ ఉంటుంది. ఆల్రెడీ మీకు వచ్చింది కాబట్టి బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ సిస్టర్లకు కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. అన్నీ అప్ టు ద మార్క్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. మిగతాదన్నీ మధ్యాహ్నం కూడా రిఫర్ చేసి చూసి చెప్తాను. నేను ఓపీలు చూసా, క్యాజువాలిటీ చూసా, ఆపరేషన్ థియేటర్, వార్డులు అన్నీ చూసా. పేషెంట్లు అందరికీ అడిగి ఎంక్వైరీ చేసినాను. డైట్ సరిగ్గా ఉందా లేదా, డాక్టర్లు సరిగ్గా చూస్తున్నారా లేదా ఎగ్జామ్ చేస్తే అందరూ పేషెంట్లు కూడా సాటిస్ఫైడ్ ఉన్నారు. క్యాంటీన్ ఫుడ్ కూడా, డైట్ కూడా బాగానే పెడతా ఉన్నారు. అన్నీ శుభ్రంగా ఉన్నాయి. సో ఓన్లీ థింగ్ ఈజ్ అక్కడక్కడ పెచ్చులు ఊడిపోవడము, పెయింటింగ్ తప్ప అదర్వైజ్ అన్నీ బాగున్నాయండి. హాస్పిటల్ పడుతుంది, గార్డెనింగ్ పర్లేదు, దుమ్ము ఎక్కువ, చెత్త చెదారం ఏం లేదు, నీట్గా ఉంది. ఏదైతే ప్రస్తుతానికి అన్నీ బాగానే ఉన్నాయండి. రికార్డ్స్ అన్నీ చూసిన తర్వాత చెప్తాను. అందరికి జనరల్ నేను ప్రస్తుతానికి గోల్కొండ చూసినాము, యాదాద్రి, భువనగిరి చూసాక ఇంకోటి చూసాము. ఇది వాళ్ళు ఇక్కడికి వచ్చాము. ఈ 4 హాస్పిటల్లో బెస్ట్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తాండూరు చాలా బాగుందండి ఇప్పటివరకు అయితే. ఇంకా అన్ని హాస్పిటల్, ఇంకా 9 హాస్పిటల్ చూడాలి. అవన్నీ చూసిన తర్వాత ఎవరికి టాప్ స్కోరర్ ఉన్నారో వాళ్ళకి అవార్డు ఇస్తాం, సర్టిఫికేషన్. అంతారం గ్రామంలో మంగళవారం తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్ పర్యటించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ సంతోష్ కుమార్ సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఎన్నో రోజులుగా కొనసాగుతున్న సుభాన్ రెడ్డి తదితరుల మధ్య కొనసాగుతున్న సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో సమస్యలు పోలీస్ తరఫున పరిష్కారం చేసేటి ఉన్నాయి. ఎవరు ఎవరు మీ అన్ననా? వచ్చినావు పోలీస్ స్టేషన్కి వచ్చినావు? భూమి పంచాయతీ నీకు నీ అన్నకే కదా. ఏం పేరు నీకు? మీ అన్న పేరు వచ్చినట్టు కాదు, వీళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినట్టున్నారు. నువ్వు ఎందుకు వచ్చినావు?
ఒక్కట్లో ఉప సర్పంచ్ అయ్యాడు. ఉప సర్పంచ్ అయ్యిందని ఏం చేసాడు, అక్కడ వేరే భూమి తీసుకున్నాడు దొర దగ్గర పోయి. ఆ రికార్డు చేంజ్ చేయించాడు. నేను ఉప సర్పంచ్ అయిందాడు చేంజ్ చేయించి మా పేరు రాకుండా చూసి ఏం చేసిండు, అన్నమ్మకు 2009 వచ్చిన కదా ఇప్పుడు విరసత్ చేయడానికి భూమి విరసత్ ఇప్పుడు దూరంలో పెరుగుకి వెళ్ళి వాళ్ళ దూరంలో అందరు చచ్చిపోయినారు. వాళ్ళ వారసులు ఉన్నారు. మహబూబాబాద్ సంతకాలు పెట్టుకొచ్చుకొని ఏం చేసిండు, విరసత్ చేయాలంటే అతని ఇప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ పేరు మీద విరసత్ అవ్వ పేరు మీద తీయాలంటే అంతరం గ్రామస్తులు 2-3 కావాలి దాన్ని విరసత్ చేయడానికి వీళ్ళ భూమి ఉన్నదని. అది లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళని ఎవరిని పట్టుకున్నాడో వాళ్ళ మీద విరసత్ చేయించిన తర్వాత అతన్ని అతని దగ్గర పోయాడు. మేము చేసినాం అది చేసినాం అన్నాడు. అని ఏం చేసిండు, ఆల్రెడీ 2009లో ఇతని పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అతని నుంచి 2 స్టాంప్ పేపర్ మేము పోయినాం, మా కాయిదాలు అన్ని తీసుకొని పోయినాం ఆయన దగ్గరికి. లాల్ బహదూర్ స్టేడియం ఆపోజిట్ పెద్ద జనార్దన్ రెడ్డి. ప్రతి భూమి సమస్యకు 2 పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి ఏంది, ఊళ్ళో కూర్చొని మాట్లాడుకోవాలి, లేదంటే కానూన్ ప్రకారమా రెవెన్యూ ప్రకారం పోవాలి, అడ్వకేట్ని పట్టుకొని పోవాలి. ఇంతే తప్పితే కానీ నా ముందర నువ్వు దీనికి సంబంధించి ఈ చిక్కుల గురించి నాకు అర్థమైంది ఏంటంటే మీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, భూముల విషయంలో మీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, కానీ దాన్ని పరిష్కారం చేసే హక్కు కానీ బాధ్యత కానీ నాకు లేదు. ఇప్పుడు ఆల్రెడీ భూ కైలాస్ 2500 భూ కైలాస్ భూమి 2500 అయినా కానీ వచ్చి భూమి పడ ఉన్నదని ఒక ఇతన్ని తీసుకొని ఎంఆర్ఓ రాసి అని వచ్చాడు. వస్తే ఏం రా నేను భూమిలోకి రావద్దు అన్నాడు. మేము అడిగినాం సార్ ఆయనను పోతే సంపన్నికి వచ్చిండ్రని ఇప్పుడు అదే కథ. మేము ఆర్ఐకి అడిగినాం సార్, మాకిట చెప్పలే కదా, ఆయనకి ఎందుకు చెప్పలేవు మాకెందుకు చెప్పలేవు అని మేము అడిగినాము. ఆయన ఇది వ్యవసాయ భూమి ఆయన చేసుకున్నాడు. ఆల్రెడీ భూ కైలాస్ తయారున్నది. ఇప్పుడు భూ కైలాస్ ఒక ఎకరా ఇప్పుడు అతని పేరు మీద ఉన్నది. భూ కైలాస్ ఇప్పుడు గుడి కట్టిన ఎకరా అతని పేరు మీద ఉన్నది. అది ఆల్రెడీ 2005లో దొర భూములు కదా అవి. ఎవరికి ఆస్తులు ఉంటే వాళ్ళు చేసుకున్నారు, పేర్లు మార్చుకున్నారు, పోయినాయి. ఇప్పుడు అదేం చేసిండు, 2005లోనే గుడి కట్టిరు భూ కైలాస్, అదే సర్వే నంబర్లో. 2009 ఇది వ్యవసాయ భూమి అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది ఇంకొకటి, ఈ ఫోటో సిస్టమ్ వెనక రిజిస్ట్రేషన్లో ఫోటో సిస్టమ్ ఈతనితోనే బంద్ అయిపోయింది. ఇప్పుడు ఈతని ఏదైతే ఇప్పుడు ఒక 50 అయినాయి సరిగా, ఒక 50 రిజిస్ట్రేషన్లు అయినాయి. ఎంట ఫోటో సిస్టమ్ ఇట్లా నిలబడి దిగేది వచ్చింది. ఈతనికి వెళ్ళి క్యాన్సల్ అయ్యి మళ్ళీ 3 రోజుల దాకా ఫోటో సిస్టమ్ సీత కాలేదు. ఇచ్చాడు, తిండికి పైసలు ఇచ్చాడు. నాకేం తెలియదు తప్ప నాకు 2 స్టాంప్ పేపర్ల మీద ఖాళీ సంతకాలు పెట్టించిన. కోర్టుకు వస్తే నా కోర్టుకు ఆ భూమి మీకే అవుతుంది, వానికి కాదు. ఎందుకంటే కాయిదాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి కానే కాదు. అతను అమెరికాలో ఉంటాడని చెప్తాడు. కోర్టుకే కానీ కలెక్టర్కే కానీ అమెరికాలో ఉంటాడు సార్, రారు అంటని చెప్తాడు. ఈయనే ఉంటాడు ఆయన హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియం ముంగల్లో పెద్ద గేట్ ఉన్నది. ఆయన పెద్ద భూమి, ఒక 2-3 ఎకరాల భూమిలో ఇల్లు ఉన్నది అతని పాతకాలం. వాళ్ళ నాయన మహబూబాబాద్కి 5 సార్లు ఎమ్మెల్యే ఉంటాడు సార్. సంవత్సరాల కింద మేము ల్యాండ్ కొన్నాం సార్. ల్యాండ్ కొని మేము కబ్జాలు ఉంటే మేము పంట చేసుకొని జీవిస్తున్నాం సార్. లాస్ట్ ఇయర్ ఇంత ప్రతాప్ రెడ్డి దగ్గర ఎన్ని ఎకరాలు? 34 గుంటలు వాళ్ళ పట్టభూమి కొన్నాం సార్. అది మాకు అమలైపోయింది. అది ఒకటి వాళ్ళ ఈ ప్రతాప్ రెడ్డి తమ్ముని దగ్గర 1998లో 4 గుంటలు 5 గుంటల సార్ శ్రీనివాస్ రెడ్డి రామరెడ్డి ఆయన దగ్గర ప్రతాప్ రెడ్డి కొన్నాడు సార్. ఇక 2011లో వాళ్ళ బిడ్డ పెళ్లి కొరకు ప్రతాప్ రెడ్డి వాళ్ళ సొంత భూమి కాకుండా ఇది కూడా నేను ఆయన దోలుకొచ్చి రిజిస్టర్ చేసి ఇస్తానని మాకు అమ్మిండు సార్. అది ఆయన ఒక కాగితం కూడా రాసి వాళ్ళు కూడా ప్రతాప్ రెడ్డి వాళ్ళు శ్రీనివాస్ రెడ్డితో ఇవి శ్రీనివాస్ రెడ్డి నుంచి ప్రతాప్ రెడ్డి కొన్నది అంటే కాగితం మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడా? లేదు, కాగితం మీద కొన్నారు సార్. ఆ కొని వాళ్ళు కూడా అప్పుడు పెళ్లికి బిఫోర్ అయినాకను శ్రీనివాస్ రెడ్డితో ప్రతాప్ రెడ్డిలు నాకు ఒక స్టాంప్ పేపర్ రాసి ఇచ్చారు సార్. రాపించుకొని తెచ్చిచ్చారు నా పేరు మీద. కానీ అది ఇప్పుడు నాకు దొరుకుతలేదు. అది నేను చూస్తున్నాను.
అది బిడ్డ పెళ్లికి పైసలు తక్కువ పడితే ఆ నా 5 గుంటల 30 గజాలు కూడా ప్రతాప్ రెడ్డి అమ్మిండు సార్. 4 గుంటలు అంటే అదే 4 గుంటల బదులు 5 గుంటల 30 గజాలు అమ్మిండ్రు, ఎక్సెస్ అమ్మిండ్రు. శ్రీనివాస్ రెడ్డి ప్రతాప్ రెడ్డి కమ్మిండు, ప్రతాప్ రెడ్డి దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావు కదా? సార్ నాకు అమ్మిండ్రు, అది నేను తీసుకోలేదు. నాకు మస్తు భూమి ఉన్నది సార్. వీళ్ళ కొరకు ఇక పక్కన 4 గుంటలే కదా? 5 గుంటల చిల్లర అన్నది ఏంది? అదే వాళ్ళు అంతకుముందు రాసి ఇచ్చిండ్రు సార్. 4 గుంటల బదులు 5 గుంటల 30 గజాలు వాళ్ళు అమ్మిండ్రు ప్రతాప్ రెడ్డికి. అదే 5 గుంటల 30 గజాలు 4 గుంటల బదులు వీళ్ళు ఎక్కువ చేసి అమ్మిండ్రు, వాళ్ళు పైసలు తీసుకున్నారు మాట. దానికి సంబంధించిన ఇది ఎందుకు? అది ఇది ప్రతాప్ రెడ్డిలు మాకు అమ్మిండ్రు సార్. ఇప్పుడు నేను పలానా ప్రకాష్ కా లేదంటే బాతుల వెంకటేష్ కా నేను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన అనుకో, అది నీకు మొటేషన్ చేసి నువ్వు ఏదైనా నీకు ఇప్పుడు హుషారై ఇదంతా మాట్లాడుతున్నారు సార్. రిజిస్ట్రేషన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా? ఎవరు బాబు? నేను వాళ్ళ అబ్బాయిని. అయితే ఇప్పుడు హుషార్కి వచ్చి ఇప్పుడు ఈ పాలల్లో పంచాయతీ సార్. ఇప్పుడు ఒక నిమిషం, రాఘవేందర్ రెడ్డి సార్. నేను మాట్లాడేది లీగల్ గా మాట్లాడాలి. అదే నేను దాదాపు 400 కిలోమీటర్ల నుంచి ఈ బతకనికి వచ్చిన. నాకు ఇంట్లో ఎవరి మూతి ముఖం ఎవరికి తెలియదు. నేను మాట్లాడేది ప్రతిదీ కూడా కానూన్ ప్రకారం యాజ్ పర్ లీగల్ మాట్లాడుతున్నాను. నువ్వు వాళ్ళకి ఇప్పుడు బుద్ధి తెలిసిందా, ఇప్పుడు తెలియలేదా అంటే అది నాకు సంబంధం లేదు. నేను ఇప్పుడున్న జరిగిన ఇష్యూ అయితే లీగల్ గా నేను నా పేరు సుభాన్ రెడ్డి, మాది గ్రామం అంతారం. మేము మా పొలము 2015 సంవత్సరాల కింద మా పాలివారి దగ్గర పెళ్లి కోసము మేము ల్యాండ్ తీసుకున్నాము. పూర్తి డబ్బులు చెల్లించినాము. వాళ్ళు రిజిస్టరు చేయిస్తామని వాళ్ళ తమ్ముని ద్వారా ప్రతాప్ రెడ్డి, శేరి ప్రతాప్ రెడ్డి, రామరెడ్డి వాళ్ళ తమ్ముని ద్వారా, శ్రీనివాస్ రెడ్డి ద్వారా 4 గుంటలు ఖరీదు చేసిండు సాదా బైనామాల మీద, స్టాంప్ పేపర్ మీద. దాని విషయంలో మేము 15 సంవత్సరాలు వరి సాగు చేస్తూ జీవిస్తున్నాము. ఇప్పుడు అనుకోకుండా వాళ్ళు దౌర్జన్యంగా మా పొలంలో జొరబడి ప్రతాప్ రెడ్డి, ఆయన విలాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కోత దొంగతనంగా మా పొలంలో వరి చేన్ని కోసుకొని అమ్ముకున్నారు. అదేవిధంగా జనార్దన్ రెడ్డి కూడా మా కాక, మా చిన్ననాయన, మా ఫాదర్ వాళ్ళ తండ్రి కాక జనార్దన్ రెడ్డి, తండ్రి పేరు కిషారెడ్డి, ఆయనకు పక్షవాతం రావడం వలన వాళ్ళు ముగ్గురు కొడుకులు కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, చిరంజీవి రెడ్డి వాళ్ళ ఆయన తండ్రిని దవాఖాన ఖర్చులు ఏమి ఇవ్వకుండా ఆయన పక్షవాతం వచ్చి దవాఖానలో పడితే ఆయన 3 గుంటల నర భూమి మాకు అమ్మిండు. ఇప్పుడు 12 సంవత్సరాల కింద. ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి రాత్రికి 6-7 గంటలకు దౌర్జన్యంగా కోత మిషన్ తీసుకొచ్చి మేము లేని టైంలో కోసి అమ్ముకున్నారు. దాని విషయంలో మేము సిఐ గారికి కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ 26/5/2024 తారీఖు మేము కంప్లైంట్ చేస్తే ఇంతవరకు చర్య తీసుకోలేదు. ఈరోజు సిఐ గారు మా గ్రామంలోకి వచ్చి విచారణ చేసి ప్రజల సమక్షంలో విచారణ చేసి దాని మీద చర్య తీసుకుంటాడని మాకు హామీ ఇచ్చిండు. అది ప్రజాక్షేత్రంలో అది నిజంగా జరిగింది, అది ఆయన గ్రహించిండు. అదేవిధంగా మేము 2009లో సర్వే నంబర్ 85 కూడా ఖరీదు చేసినాము. ఆ ఖరీదు చేస్తే కొంతమంది గ్రామస్తులు గొడవ చేస్తే మేము సబ్ కలెక్టర్ కోర్టులో మేము దావా చేసినాము. మాకు సబ్ కలెక్టర్ కోర్టు ప్లస్ తహసీల్దార్ కోర్టు 2013-14లో మాకు పాస్బుక్లు ఇచ్చింది. ఆ పాస్బుక్లు ఇస్తే మేము దాన్ని కల్టివేషన్ చేసి దాన్ని కబ్జాలో ఉండి మేము జీవనాధారం పంట వేసి బతుకుతుంటే చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ఇప్పుడు అడపదడప రాత్రిలో కూడా మా పొలంలో జొరబడి వాళ్ళు దౌర్జన్యం చేసి పొలంని దున్నుతున్నారు. ఆల్రెడీ మేము కలెక్టర్ కంప్లైంట్ చేసినాము. దీని మీద కూడా విచారణ సిఐ గారు చేసిండ్రు. చట్ట ప్రకారం మేము చర్య తీసుకుంటామని మాకు హామీ ఇచ్చిండ్రు. ఆ విషయం అది గ్రామస్తుల ముంగలు కూడా చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీ అంతారం గ్రామ పంచాయతీ ప్రజల సమక్షంలో అది చెప్పడం జరిగింది. అది నిజము. అది ఆల్రెడీ మేము అవసరమైన డాక్యుమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది అని ఒక వార్త మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం.
బషీరాబాద్ మండలం ఇందర్చేట్ గ్రామంలో ఇదివరకు పనిచేసిన ఉపాధ్యాయుని అర్జియా బదిలీపై ఇతర పాఠశాలకు వెళ్లడంతో మంగళవారం ఆమెను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో బదిలీలు, ప్రమోషన్లు తప్పనిసరి అని, ఎక్కడ పనిచేసినా వారి సేవలు, జ్ఞాపకాలు మదిలో శాశ్వతంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు షరీఫ్, రవి, కిరణ్, నాగరాజు, మోయిజ్, ఎస్ఎంసీ చైర్మన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి విజిట్ చేయడం జరిగింది ఈ స్కూల్. చూసినప్పుడు ఇంద్రచర అంటే ఏముంటుందో ఏమో అనుకున్నా, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత టీచర్ యొక్క ప్రాముఖ్యత, టీచర్ యొక్క కృషి, టీచర్ కష్టపడ్డదానికి ఉన్న ఇక్కడ గుర్తులు నాకు కనబడ్డాయి. చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మామూలుగా టీచర్లు పిల్లలకు టీచ్ చేయడానికినే చూస్తారు, కానీ టీచర్ హర్ష టీచర్ టీచింగ్తో పాటు విద్యార్థులకు మంచి వసతులు ఉండాలి, వాళ్ళు స్కూల్కు రావాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలనే ఉద్దేశంతో స్కూల్ను మంచిగా మార్చడంలో ఒక ప్లాన్ తయారు చేశారు. ఆ ప్లాన్ ప్రకారము వాళ్ళు ఎమ్మెల్యేను కలవడం, వారి యొక్క సపోర్ట్ తీసుకోవడం, మరి చైర్మన్ సపోర్ట్ తీసుకోవడము, మరి పేరెంట్స్ సపోర్ట్ తీసుకోవడము, తీసుకొని మంచిగా కష్టపడి ఈ స్కూల్కు డెవలప్ చేశారు. కానీ మంచిగా డెవలప్ అయ్యి మంచిగా నడుస్తున్న టైంలోనే మేడం యొక్క ట్రాన్స్ఫర్ కావడము విద్యార్థులకు కొద్దిగా లాసే అది. కానీ దాని తర్వాత వచ్చిన టీచర్లు కూడా మంచిగా కష్టపడే తత్వం గల టీచర్లు ఉన్నారు. కాబట్టి మేడం కన్నా ఎక్కువ ఇంకా మంచి అటెండెన్స్ ఉంది. వీళ్ళు 48 మంది విద్యార్థుల సంఖ్య ఒక్కడ ఉంది. 44, 45 ప్రెజెంట్ ఉంటారు. వేరే స్కూళ్ళల్లో నేను చూస్తా 44 ఉంటే అక్కడ 16 ఉంటారు, 18 ఉంటారు, 20 ఉంటారు, అటెండెన్స్ ఉండదు. అంటే అక్కడ విద్యార్థులు, స్కూలు వాతావరణం ఎట్లా ఉన్నది అది తెలిసిపోతుంది. మంచి కమ్యూనికేషన్ అది కొందరికే వస్తుందని అనుకుంటున్నా. నాకు అదృష్టంలో ఉన్నది కావచ్చు. ఇంత అనుకోలే నేను కూడా. ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ వస్తాము. అదొక్కటే కాదు, పిల్లలకు స్టడీ అయినా ముందు నుంచి వచ్చినప్పుడే మనకు పిల్లలు మంచిగా అవుతే అదొక హ్యాపీనెస్ ఉంటుంది. అంతే అని కష్టపడ్డాము. నేను టీచర్ అయితే చాలా సపోర్టివ్గా ఉంది. నేను కూడా టీచర్ ఇప్పటివరకు అసలు ఏం అనుకోలే. ఆ టీచర్ ఈరోజు లేదు, కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇంకా ఎంతమంది కాల్ చేసినా, ఏమేమి చేసినా, డెవలప్మెంట్ కోసం ఏమేమి చేసినా అనేది చంద్రప్ప అంకుల్కి అయితే బాగా తెలుసు, ఊరు వాళ్ళకు కూడా బాగా తెలుసు. స్టార్టింగ్ వచ్చినప్పుడు కొత్త అపాయింట్మెంట్ కాబట్టి స్కూల్ ఎట్లయినా అడ్జస్ట్ అవుతాము. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే స్కూల్ సేమ్ అదే పరిస్థితిలో ఉంది. నాకు ఇదే గుర్తుకొస్తుంది. పిల్లలైతే చాలా యాక్టివ్గా ఉన్నారు. అసలు పేరెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు. మన అదృష్టం ఇంకొకటి ఏంటంటే సార్ వచ్చిండు, రవికిరణ్ సార్. నేను ఎవరు వస్తారో అని చాలా భయపడ్డా. సార్ సేమ్ ఏ విధంగా చెప్పినో మాకన్నా 100% ఇంకా ఎక్కువ చెప్తారు సార్. అసలు మీరు పిల్లల్ని భయం లేకుండా పంపండి. ప్రైవేట్ స్కూల్ అనే ఆలోచన అయితే అస్సలు పెట్టుకోకండి మీరు. ఇదే ప్రైవేట్ స్కూల్, అసలు ఏ స్కూల్లో కూడా లేదు ఇలాంటి స్టడీ. సార్ ఇంకా ఎక్కువ కష్టపడతారు. సార్ లోకల్, మేమైతే ఇంకా 70 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ చదువు చెప్పేసి వెళ్ళినాం. సార్ది లోకల్. ఏమున్నా కాల్ చేయండి, మాట్లాడండి. ఆ సార్ రావడం మీ అదృష్టం. ఇంకా నాకేమో మర్చిపోతారు, మాకు మీరు సార్నే గుర్తుపెట్టుకుంటారు. ఇదైతే 100%. ఇంకా బిల్డింగ్ విషయానికి వస్తే మనకి ఎట్లా శాంక్షన్ అయింది, ఆ పని అవుతుందా కాదా అనేది తర్వాత విషయం. ఏదో మేము వెంబడిపడినాం, చేసుకున్నాం, అయిపోయింది. ఏపీసీ చైర్మన్ కూడా మాకు మంచిగా దొరికింది. ఎందుకంటే చెప్పిన వరకు ఎట్లా చేయాలనేది కూడా వాళ్ళు కూడా సపోర్టివ్గా బాగా చేసిండు. ఇంకా మొత్తం అయితే అయిపోయింది. ఈ ఉన్న బిల్డింగ్కి పిల్లల్ని సార్ వాళ్ళు మంచిగా చూసుకుంటారు. ఇంత మీరందరూ సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి మేము ఇంత చేయగలిగినాము. ఏం లేదు, మీ బ్లెస్సింగ్స్ నాకు కానీ అంతే గుర్తుపెట్టుకోండి. సరే.
కర్ణాటక రాష్ట్రంలోని కుంచారం నుండి ముగ్గురు వ్యక్తులు ఒక వ్యాన్లో 5,180 కిలోల సారాను తయారు చేసే బెల్లాన్ని తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ గౌడ్ తెలిపారు. బెల్లం విలువ 4.14 లక్షల విలువ ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. వ్యాన్ తో పాటు ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎస్ఐ ప్రేమ్ కుమార్ తో పాటు సిబ్బంది విష్ణు, హనుమంతు, శివ, రవికుమార్లు పాల్గొన్నారు. వీరితో పాటు ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, తాండూర్ సిఐ గంగాధర్ పాల్గొన్నారు. బెల్లాన్ని పట్టుకున్న డిటిఎఫ్ బృందాన్ని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్, ఎక్సైజ్ ఎన్విరాన్మెంటల్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ దశరథ్లు అభినందించారు. ఆషాఢమాసం సందర్భంగా తాండూర్ పట్టణంలోని ఇంద్రానగర్ శ్రీరామ మందిరం దేవాలయం సమీపంలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యం, బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ పట్టణ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable